నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. తేనె మంచిది, కానీ మురికి కాలువ నుంచి తీసిన స్పూన్లో పోసి తేనిస్తే మనం త్రాగలేము. స్పూను కడగాలి, నీ పెదవులు శుద్ధి చేయబడాలి, నీ హృదయం కడగబడాలి. దేవుని సన్నిధిలో ప్రార్థనా ధూపము నీవు వినిపిస్తున్నప్పుడు నీ పెదవులు శుద్ధి కలిగిన పెదవులతో, నీ హృదయం పవిత్రమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ లోపల కుళ్ళు, కుయుక్తి, కన్మషం ఇవన్నీ పెట్టుకొని వాక్యముగా నటన కలిగిన ప్రార్థన ద్వారా నీకేమీ ఫలితం ఉండదు. సిన్సియర్గా హృదయాంతరంగము నుంచి దేవునికి మొరపెడుతున్న ప్రార్థన కావాలని దేవుడు కోరుచున్నారు. మనకు విశ్వాసం ఉండవలసినటువంటి అవసరం. విశ్వాసం మనలో ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కొన్ని స్పెషల్ కేసులలో విశ్వాసం రోగికి లేనప్పుడు కూడా దేవుడు కార్యం చేశాడు. ఎవరు అది? నలుగురు పక్షవాయువు గల ఒక వ్యక్తిని మోసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు వారి విశ్వాసమును చూచి ఇతనితో నీ పాపములు క్షమింపబడినది అని చెప్పాడు. వారి విశ్వాసమును చూచి వీరిని దేవుడు స్వస్థపరిచాడు. కానీ ఎక్కువ శాతం అన్ని వేళల్లో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని బైబిల్ చెప్తున్నారు. కనుక ప్రియులారా, విశ్వాస సహితంగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, విశ్వాసంలో వేరుపారిన బిడ్డలుగా ముందుకు సాగడానికి మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు సమస్త ఆశీర్వాదమును మనకివ్వడానికి ఆయన నమ్మదగిన వాడు. కానీ యూ నీడ్ టు క్లెయిమ్ ఇట్. నువ్వు దాన్ని విశ్వాసంతో పొందాలి. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ అప్ టు యువర్ ఫెయిత్. నీకున్న విశ్వాసమును బట్టి మాత్రమే నువ్వు దాన్ని చేయగలుగుతావు. పాస్ట్ ఈజ్ పాస్ట్. గతము గతించింది. ఇప్పుడు మన ముందున్న దినములు లెక్కించుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆసక్తి కలిగిన వారిగా ముందుకు నడవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభు మన ముందు ఉంచినటువంటి ఈ పరుగు పంతయములో అలసిపోకుండా ముందుకు పరిగెత్తడానికి తగిన విశ్వాసం, బలము కలిగిన వారిగా మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆయన కృపా దీవెన ధారాళమైన ఆశీర్వాదములు మనకు దయచేసి మనల్ని వర్ధిల్ల చేయనుగాక.